హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. 10 నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఎలాంటి మినపప్పు బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేదు, మైదా పిండి గోధుమ పిండి కూడా వాడాల్సిన పని లేదు. చాలా సింపుల్గా అప్పటికప్పుడే 1 కప్పు సూజీ రవ్వతో 2 కప్పుల మరమరాలతో చాలా సింపుల్గా స్పాంజ్ లాంటి దోశలను వేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా ఉప్మా రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం, సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వని 1 కప్పు నిండా వేసుకోండి. కప్పును పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని వేరొక గిన్నెని తీసుకుని దానిలోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుని వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మరమరాలు వేసుకోండి. మరమరాలు అనొచ్చు, బొరుగులు అనొచ్చండి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల మరమరాలు అయితే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్పుతో చిక్కటి మజ్జిగను కానీ పెరుగును కానీ తీసుకుని వేసుకోండి. ఈ పెరుగు అనేది బొంబాయి రవ్వలో వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు నానితే సరిపోతుందండి, ఎక్కువగా నానాల్సిన పని లేదు. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లో మరమరాలు తీసుకుని వేసుకున్నాం కదా, వాటి నిండా వాటర్ పోసి గరిటెతో మరమరాలని వాటర్లోకి ములిగేంత వరకు ఇలా బాగా సర్దుకోండి. మరమరాలు అనేవి చాలా సాఫ్ట్గానే తొందరగానే నానిపోతాయి కదా. గరిటెతో పైకి తేలకుండా లోపల వరకు వాటర్లోకి కలుపుకుంటూ మూత పెట్టి వీటిని కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. దోశల్లోకి చట్నీ అనేది చూద్దాం. ఈలోపుగా పిండి అనేది నానితే సరిపోతుంది. దానికోసం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అల్లం ముక్కలు తీసుకుని ఘాటుకి తగ్గట్టు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ తీసుకోండి. అలాగే కొంచెంగా చింతపండు, కరివేపాకు తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకుని టొమాటో ముక్కలను కూడా 1 కప్పు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని దోరగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ మాత్రం తగ్గించి పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేయండి. శనగపప్పు, మినప్పప్పు అనేది బాగా ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది. అంతవరకు ఫ్రై చేసి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని చిన్న అల్లం ముక్కని కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ తీసుకుంటే వాటిని కూడా ఇలా వీటితో పాటే ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా 1 కప్పు తీసుకుని వాటిని కూడా కళాయిలో వేసుకుని బాగా మగ్గించుకోండి. ఇవి ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి, కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది. వెంటనే టొమాటో ముక్కలు వేసేసుకుని కొంచెంగా చింతపండు కూడా వేసుకుని ఇవి త్వరగా మగ్గటానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంతా కూడా ముక్కల్లో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ లోపుగా మనం చట్నీకి పోపు కూడా వేరొక స్టవ్ మీద ప్రిపేర్ చేసుకుందాం. దానికోసంగా 1 గిన్నెని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పోపు కూడా రెడీగా పక్కన పెట్టుకుంటే మనం చట్నీ చేసిన వెంటనే పోపు అనేది కలిపేసుకోవచ్చండి. టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే 10 నిమిషాల తర్వాత మనం చట్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సూజీ రవ్వని మరమరాలని చూస్తే ఇవి కూడా బాగా నాని ఉన్నాయి కదా. ఇప్పుడు 1 గిన్నెని తీసుకుని దానిలో స్ట్రైనర్ పెట్టుకుని మరమరాల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా స్ట్రైనర్లోకి వడకట్టుకోండి.
ఈ విధంగా మరమరాల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా కింద గిన్నెలోకి వచ్చేయాలండి. ఈ విధంగా తీసుకుని వాటర్ పక్కకు పెట్టేసుకుని ఈ మరమరాలని మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ కడిగిన వాటర్ని సింక్లో పోసేసుకోండి. ఈ మరమరాలని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దీనితో పాటుగా ముందుగా మనం పెరుగులో పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెంగా వాటర్ పోసి మూత పెట్టుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేద్దాం. పిండి అనేది బాగా మెత్తగా నలగాలండి. రవ్వ కానీ మరమరాలు కానీ ఎక్కడ పలుకులు అనేవి లేకుండా చాలా సాఫ్ట్గా నలిగిపోవాలి. అంతవరకు గ్రైండ్ చేసుకుందాం. ఈలోపుగా మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టి బాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా బాగా నలిగిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. వాటర్ అనేవి మరి ఎక్కువగా పోయకూడదు, అలాగని తక్కువగా పోయకూడదండి. కరెక్ట్గా రుబ్బుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ లేదంటే ఈనో ప్యాకెట్స్ ఉంటాయి, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని యాక్టివేట్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వంట సోడా జీలకర్ర కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. సాల్ట్ అనేది చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులన్నీ చూద్దాం. చట్నీకి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా జార్లో వేసేసుకోండి. ముక్కలు మగ్గించినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ యాడ్ చేయొద్దండి. ఇలాగే దీనిని గ్రైండ్ చేసుకోండి. ముందు బరకగా గ్రైండ్ చేసినట్లయితే పప్పులన్నీ కూడా బాగా నలుగుతాయి. తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుని చట్నీ మొత్తాన్ని ఇలా వాటర్లో బాగా కలుపుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. చట్నీ గ్రైండ్ చేస్తున్నప్పుడు కొత్తిమీరని శుభ్రం చేసుకుని కొంచెంగా కాడలతో సహా వేసుకోవచ్చండి. కొత్తిమీర కూడా గ్రైండ్ చేసుకుంటే చట్నీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని చట్నీలో వేసేసుకుని బాగా కలుపుకొని చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని గిన్నె పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రుబ్బుకున్న పిండి కూడా బాగా నానింది కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించి పెట్టుకోండి. ఇప్పుడు 2 గరిటెల పిండి వేసుకుని పెనానికి స్ప్రెడ్ చేసుకోండి. సెట్ దోశలాగా మందంగా అయినా వేసుకోవచ్చు, లేదంటే పల్చటి దోశలైనా వేసుకోవచ్చండి. ఏ విధంగా కావాలన్నా కూడా మనకి దోశలకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసుకుని కూడా దోశలు వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ లేకుండా కూడా దోశలు అనేవి పర్ఫెక్ట్గానే వస్తాయి. ఇలా మనకి కావలసినన్ని దోశలను వేసుకుని మొత్తం అన్నీ కూడా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను కలిపిన పిండికి ఒక 12 దోశల వరకు వచ్చాయండి. ఆ క్వాంటిటీని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలో దానిని బట్టి పిండి అనేది ఉప్మా రవ్వ కానీ మరమరాలు కానీ నానబెట్టుకుని రుబ్బుకోండి. పిండి అనేది ఎక్కువగా నిలవ ఉండదండి. మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే కూడా దోశలు వేసుకుని పిండిని కంప్లీట్ చేసేసుకోవాలి. స్టోర్ చేసుకోవటానికి ఈ పిండి అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవటమే. మీరు చూసినట్లయితే తెలుస్తుంది కదా, దోశ అనేది చాలా స్పాంజీగా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.